వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గురువారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలోని చక్రాయపాలెం, జముడుపాడు, దావులూరు, నాగరాజుపాలెం, తుములూరు, కొల్లిపర, కొలకలూరు, గుడివాడ, అంగల్కుదురు గ్రామాలలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్రాయపాలెంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇస్త్రా కాకులు కుట్టుకుంటూ జీవిస్తున్న మహిళ తనకు ఆర్థిక సహాయం అందించాలని కోరగా రుణం మంజూరు చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా టార్పులిన్ పట్టాలు కావాలని కొందరు రైతులు మనోహర్ని కోరగా రైతులను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. బాగా పెరిగినాయి. అందువల్ల మీకు ప్రతి నెల మీకు గడపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంతవరకు వెసులుబాటు తీసుకొచ్చాం. కందిపప్పు తగ్గించాంగా 150 రూపాయలు దొరుకుతుంది ఇవాళ నుంచి కందిపప్పు 150 బియ్యం ఏం జరుగుతుంది? బియ్యం గురించి మీకు ప్రతి నెల ఇచ్చేది ఉపయోగపడుతుందా? తీసుకున్నారు, రేషన్ బియ్యం తీసుకున్నారు. ఎంతమంది మీ కార్డు మీద? ఇద్దరు. 10 కిలోలు వస్తుందా? కరెక్ట్గా ఇస్తున్నారా? ఎవరు డీలర్ ఎవరు ఇక్కడ? 2 లక్షలు ఏం చేస్తున్నారు? ఇస్త్రాకులకి ఏముంది మీ దగ్గర? ఏమైనా ఉందా దానికి మెషిన్? ఎంత వస్తుంది దానివల్ల మీకు ఆదాయం? కేజీ 90 రూపాయలు. ఆకులు బాగుంటేనేమో బాగానే వస్తాయి. ఆకుల్లో కొన్ని డ్యామేజ్ ఎక్కువ వస్తే కొంచెం నష్టమైతే రాదులే, కానీ సమానంగా వస్తుంది. ఉన్నారా ఏపీఎం గారు? ఉన్నారా ఏమన్నా? జయశత్నం గారు, యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ సీ ఇఫ్ యూ కెన్ డూ ద సేమ్ థింగ్. ఎంకరేజ్ చేయాలి. చిన్న లోన్ ఒకటి ఇచ్చి సపరేట్గా మన చేయగలం. ఎంబీఏ, వెరీ గుడ్. ఎక్కడ? ఇక్కడ దగ్గర. ఇట్లా చేస్తారా? బాగా చేస్తున్నారమ్మా. చాలా క్వాలిటీ బాగుంది. దీనికి మళ్ళీ ఆ పేపర్ పెడతారా? ఇట్లానే ఇస్తారా? ఇట్లాగే ఇస్తారు. ఓహో, అదే అందుకని నా ఇట్లా వచ్చింది ఫుడ్. సో ఆర్గానిక్, వితౌట్ హారబుల్ సర్టిఫికేట్. చాలా బాగుందమ్మా ఇది. సర్టిఫికేట్ ఉన్నా కూడా ఎందుకు ఇవ్వలేదు? అందుకని ఆడపిల్లలు పిల్లలు 4 ఆడపిల్లలు, పిల్లలు 6 పిల్లలకి ఇచ్చేసుకున్నాం. మా ఆయన
మా ఆయన కూడా లేదండి. వెరిఫై చేయండి, ఎంత ఉందో ల్యాండ్ అది చూసి దాన్ని బట్టి పొలం ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కదా మీకు అట్లా ఇవ్వడానికి. అదే చెక్ చేయండి సార్, వెరిఫై చేయండి, ఏమాత్రం అవకాశం ఉందో తప్పకుండా పెట్టేస్తాం సరేనా. కళాల్లో 18 రోజులు 22, 50 అంటున్నారు. తార్పాలెంలు ఇస్తే మీకు ఉపయోగం చాలా. రేపు అప్పుడు మిషన్లు వేస్తున్నాము, అప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఆ తార్పాలెం లేక నాన్న రభసపాల్సి వస్తుంది. మీ పొద్దు దగ్గర ఎంతకి ఇవ్వాలి తార్పాలెం? పోయినసారి మాకు 1100 ఇచ్చారు. అప్పుడు నేను 4 కోట్లు తీసుకొచ్చాను, అవి ఇప్పుడు దా పనిచేసి పెద్ద టార్పాలెం అలా దగ్గర పడతారు కాబట్టి అంతే పొట్టిగా ఉంటాయి కాబట్టి సరిపోతుంది. బయట కొంటే ఎంత? మన మార్కెట్ యార్డ్లో ఎంత ఇచ్చారు రమణ గారు? ఫ్రీగా ఇచ్చాము, 2800. అవునా? యార్డ్లో ఫ్రీగా ఇచ్చాను. సగం ధర మీరు భరిస్తారా? నేను ఇప్పిస్తా ఈసారి. సగం ధర చెప్పాలి. బాగా ఇబ్బంది పడుతుంది సార్. గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిందిగా మీకు అప్పుడు దాంట్లేదండి పసుపు విషయంతో రాలేదు. అదేమన్నా జనసేన పార్టీ అని మాట ముందు ఆపేశారు. అప్పుడు మనం ఇచ్చిన 4 ఇళ్ళ స్థలాలా? కట్టుకున్నాను ఒప్పుకున్నాను. జగనాళ్ళు ఇచ్చారు, ఇంకా కూడా ఇల్లు అడ్డుకుంటాను. ఏం చేద్దాం ఇప్పుడు? ఏదో ఒక సాయం చేయాలి మీరే. ఎల్లుండి నేను సమీక్ష పెట్టుకున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్, 2 కాలనీలకు వస్తాను. వచ్చినప్పుడు ఒకసారి చూస్తాం. రైలు మీద కూడా మా మాట లైట్ పోయింది చూస్తాను. ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో సంక్షేమం గురించి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమం మాత్రం 1వ తారీఖునే పూర్తి స్థాయిలో జరగాలనే ఆలోచనతో ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గంలో కొలిపరి మండలంలో ఈరోజు సుమారు 6 గ్రామాల్లో ఉదయం నుంచి చాలామందికి పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చాం అధికార యంత్రాంగంతో. తర్వాత పార్టీ పరంగా అందరం కూడా కలిసి సరదాగా గ్రామాల్లో ఒక మంచి ఆలోచనతో పెద్దలందరూ కూడా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళ లబ్ధిదారులు ఎవరు ఉన్నారో పాపం వాళ్ళకి ఇంకా పెన్షన్ రాని విషయం కూడా గుర్తు చేశారు. సుమారు 9,821 పెన్షన్లు కొలిపరి మండలంలో 4,05,00,000 రూపాయలు ఈ ఒక్కరోజు పంపిణీ చేయడం జరిగింది నగదు రూపంలో. సో రాబోయే రోజుల్లో కూడా వచ్చే 2 నెలల లోపే కొత్తగా మరొకసారి రేషన్ కార్డులు, తర్వాత పెన్షన్లు, ఈ సంక్షేమం కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా నిరంతరంగా జరిగే ప్రక్రియ. అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకి నిజాయితీగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం తప్పకుండా మా కూటమి ప్రభుత్వం దానికోసం నిలబడుతుంది. ఎక్కడ పొరపాటు లేకుండా పారదర్శకంగా గ్రామ సచివాలయంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో ఒకే రోజున 90% పైన పంపిణీ చేసి ఏమైనా 1-2 మిగిలిపోతే దాదాపు 14 విభాగాల పెన్షన్లు ఉన్నాయి మాకు. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం గత 4 నెలల్లో. ఈ నెల కూడా ఆ విధంగానే అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ కొలిపరి మండలంలో చాలా అద్భుతంగా జరిగింది. ఆల్రెడీ నేను కొలిపరి మండలానికి సుమారు 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైన్స్ ఆ నిర్మాణం కోసం ప్రపోజల్స్ సిద్ధం చేశాం. అదేవిధంగా ఏదైతే మనకి రక్షిత మంచినీటి పథకం ఉందో గతంలో మనం ప్రారంభించింది వలభాపురం నుంచి, చాలా ప్రాంతాల్లో పైప్ లైన్లు కూడా సరిగ్గా లేకుండా, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా లేకుండా మహిళలు పాపం చాలామంది ఎదురు చూసి అడుగుతున్నారు గ్రామాల్లో మాకు మంచినీటి సౌకర్యం కల్పించమని. ఆ స్కీమ్ని మరొకసారి మెరుగ్గా
ప్రతి ఇంటికి మనం కుళాయి అందించే విధంగా మేము అడుగులేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న ట్యాంకుల్ని మరమ్మతులు చేసి పైప్ లైన్లు మరొకసారి చెక్ చేసుకునే విధంగా దానికి 1,70,00,000 రూపాయలు అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా త్వరలోనే మొదలు పెట్టాం. సో ప్రయారిటీస్ ప్రథమంగా రోడ్లు, సైడ్ కాలువలు, వీటితో పాటు రక్షిత మంచినీటి పథకం, సంక్షేమంలో భాగంగా పెన్షన్స్ అందరికీ అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు కూడా అందరికీ అందించడానికి తప్పకుండా మరొకసారి ఆ కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు సౌపాటి కిరణ్ తెలిపారు. గురువారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ నేటితో ఫలించిందని అన్నారు. నేడు సుప్రీంకోర్టు తీర్పును ఎస్సీ, మాల, మాదిగ, ఉపకులాలు అన్ని స్వాగతిస్తున్నామని, దీనికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సీఎం చంద్రబాబు నాయుడికి, కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. 2000 సంవత్సరంలో వర్గీకరణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 23,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ వర్గీకరణ ద్వారా ఒక సామాజిక వర్గాన్ని న్యాయం చేయడం, దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే కొట్టివేయడం జరిగింది. మరి 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు రావటం, మేము చంద్రబాబు నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇచ్చే తీర్పు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఆ వాదనల ప్రకారం మరి రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. కార్యక్రమంలో పినపాటి రవీంద్ర, దొప్పలపూడి శ్యామ్, ముల్లా రమేష్, రావూరి ఆనంద్, చావలి రాజేంద్ర ప్రసాద్, కొమ్మూరి వెంకటేశ్వర్లు, ఉన్నం జాన్బాబు, అత్తోట శరత్, కొక్కిలగడ్డ మనోజ్, తంగిరాళ్ల మర్యాదాసు తదితరులు పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. దాంట్లో ఎస్సీ ఉపకులాలు వేలాదిగా ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది దీన్ని వ్యతిరేకించి కోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మోడీ గారు ఈ వర్గీకరణకి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నటువంటి ఒక హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలందరూ కూడా వారికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం జరిగింది. ఈ సందర్భంలో నేడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చినటువంటి ఇచ్చిన తీర్పుని ఈ ఎస్సీ, మాలా, మాదిగ, ఉపకులాలందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వారికి, మోడీ గారికి, అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎస్సీ, మాల, మాదిగ, ఉపకులాలందరికీ కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 30 సంవత్సరాల బట్టి ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం మందాకృష్ణమాది గారి నాయకత్వంలో మాదిగ జాతి యావత్తు ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలను చేసి, మరణ త్యాగాలను కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలకి వినతిపత్రాలు ఇస్తూ వేసారిపోయినటువంటి ఈ యొక్క జాతికి ఈరోజు జీవం పోసినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జాతి తరపున తెలియజేస్తున్నాం. దళిత జాతి యావత్తుకి ఏబిసిడ్ల వర్గీకరణ ఎంత ముఖ్యమో, అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకి, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి పోరాడినటువంటి ఒకే ఒక వ్యక్తి మాన్య శ్రీ మందకృష్ణమాది గారు. ఆయన నేతృత్వంలో ఆ రోజు రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర గారికి కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుండె జబ్బుల గురించి, అదేవిధంగా వికలాంగుల గురించి, అదేవిధంగా పెన్షన్ల గురించి ప్రబోధం చేసి ఆయా జాతులకి, ఆయా కులస్తులకి ఈ విధంగా ఇటువంటి ఆరోగ్యశ్రీ పథకాలను ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా పెన్షన్ ఇవ్వడం కానీ అన్ని చేయడం కూడా ప్రధాన కారకులైనటువంటి వ్యక్తి మన శ్రీ మందకృష్ణమాది గారు. ప్రవాస భారతీయుల పమిడి ముక్కల సాంబశివరావు జన్మదినోత్సవం సందర్భంగా జేఎంజే స్వదార్ హోం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి కృష్ణమోహన్, ఈదర పూర్ణచంద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సాంబశివరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈదర శ్రీనివాసరావు, కాకుమాన ఉపేంద్ర, కొత్తపల్లి వెంకట్, గణేష్ యూత్ అధ్యక్షులు
వీరవల్లి మురళి, అంగరగుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పౌడిముక్కల సాంబశివరావు గారిది ఈరోజు పుట్టినరోజు. కెన్యాలో సెటిల్ అయ్యి కెన్యా గవర్నమెంట్లో అనేక అవార్డులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మందికి జీవనాధారం చూయించి పుట్టిన గడ్డకు మేలు చేయాలని చెప్పేసి రేపల్ల ప్రాంతానికి కానివ్వండి, మన తెనాలి ప్రాంతానికి కానివ్వండి, ఎంతోమంది పేదవాళ్ళకి, ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు చెప్పించినటువంటి మహనీయులు పౌడిముక్కల సాంబశివరావు గారు. ఆయన పుట్టినరోజు ఈరోజు సందర్భంగా తెనాలి ప్రాంతంలో ఆయన యొక్క మా కృష్ణమోహన్ యొక్క మిత్రమండలి అందరం కూడా ఇవాళ ఈ జేఎంజేఎస్ పదార్లో కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలందరూ కూడా చక్కగా మంచి భోజనం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషం. మన దగ్గరలోని రేపల్లె దగ్గర సజ్జావారిపాలెంలో జన్మించి ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకుని నాయుడమ్మ గారి స్ఫూర్తితో కెన్యా వెళ్ళి అక్కడ లెదర్ టెక్నాలజీలో ఎన్నో పరిశ్రమలు ఏర్పరిచి అక్కడ వారికి ఎన్నో ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవనానికి నాంది పలికిన పౌడిముక్కల సాంబశివరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెనాలిలో సదార్ హోంలో వారి జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉండింది. పౌడిముక్కల సాంబశివరావు గారి దగ్గరి బంధువు అట్లానే ఆయనకి ఆప్తుడు అయిన కొత్తపల్లి కృష్ణమోహన్ మన పక్కన పెదరావూరు గ్రామమేను. అతను చాలా మిత్రుడు. అతను ఈరోజు మా ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించటం చాలా సంతోషకరం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో జరిగిన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతించిన టీడీపీ ఎస్సీసీఎల్ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.